इधर आओ बेटा सामने ఇప్పుడు వచ్చి లేలే అవి కృష్ణ పంపించు తీసుకుపోతాము నువ్వు తీసుకురానా ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కుర్మల్గూడకు సంబంధించిన రోహిణి రమేష్ వాళ్ళ వార్డులో జేఎన్యూ నగరం కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ చాలా రోజుల నుండి స్కూల్ స్టార్ట్ చేయాలనేది ఇక్కడ నుండి పిల్లలందరూ కుర్మల్గూడ వెళ్తున్నారని గతంలో బిఫోర్ ఎలక్షన్స్ అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. రేపు స్కూల్స్ June 13 స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చెక్ చేయడానికి రావడం జరిగింది. ఇమీడియట్గా రేపు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు జేఎన్యూఆర్ఎంకి సంబంధించి ఇక్కడే స్కూల్ స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ చేస్తాం. రెండవది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ అడిగింది హాస్పిటల్ గురించి. ఈ హాస్పిటల్ కూడా అర్బన్ హెల్త్ సెంటర్ అనేది శాంక్షన్ ఉంది. దాన్ని కూడా కోడ్ రావడంతో ఆగిపోయింది. ఇమీడియట్గా టెండర్ ప్రాసెస్ చేసి ఇక్కడ ఒక హాస్పిటల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే బస్తీ దవాఖానాలు స్టార్ట్ చేస్తున్నప్పుడు అర్బన్లో కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు జల్పల్లి ఒకటి, బడంపేట ఒకటి తీసుకోవడం జరిగింది. బడంపేట సంబంధించిన అర్బన్ హెల్త్ సెంటర్ ఈ కుర్మల్గూడలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలోనే. దాన్ని కూడా వీలైన తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది. మూడవది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోరిక ఇక్కడున్న వాళ్ళకి కృష్ణా వాటర్ రావాలనేది. ఈ కృష్ణా వాటర్ అనేది గతంలో వాటర్ వర్క్స్ వాళ్ళకి హౌసింగ్ బోర్డు వాళ్ళు డబ్బులు కట్టాలనే డిమాండ్ మీద చాలా రోజుల నుండి పెండింగ్ ఉండింది. దాన్ని కూడా గతంలో కొంత ఫాలోఅప్ చేయడంతో ఒక కొలిక్కి వచ్చింది. వీలైనంత తొందరలో కృష్ణా వాటర్ని కూడా వీళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇంకొక డిమాండ్ కూడా అడిగారు. ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరికి సంబంధించి ఒక ప్లే గ్రౌండ్ కావాలి ఇక్కడ అని అడిగారు. ఓపెన్ ప్లేస్ కూడా ఉంది. దాన్ని లెవెల్ చేయడానికి కొంత బడ్జెట్ పెట్టి దాన్ని కూడా లెవెల్ చేసి ఇస్తే ఈ ప్రాంతంలో దాదాపుగా 1500 కుటుంబాలు ఉంటాయి. సో ఈ 1500 కుటుంబాలకు సంబంధించి మేజర్ స్కూల్, హాస్పిటల్, వాటర్కి సంబంధించింది చేయడమే కాకుండా ఒక అవుట్ పోస్ట్ ఉంటే బాగుంటుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. తప్పకుండా సిపి గారి దృష్టికి తీసుకెళ్లి అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా తప్పకుండా స్కూల్ పంపించి బాగా చదివించాలని మనస్ఫూర్తి కోరుతున్నాను.